దేవుడు తన పనులు ఆపుకోడు. దేవుని విషయమై నువ్వు ఆశించిన కార్యాలు కూడా ఆగవు. ఆమేన్. చెప్పు గట్టిగా. దేవుని కోసం నువ్వు తలపెట్టిన కార్యాలు, దేవుని కోసం నువ్వు కలిగి ఉన్న ఆశలు, దేవుని కోసం నువ్వు చేసిన ప్రయత్నాలు, దేవుడు సంతోషించే పనుల కోసం నువ్వు పూనుకున్న కార్యాలు ఆగవు. కొన్నిటికి తాత్కాలికంగా సైతానికి అడ్డు తగులుతాడు. తగిలినా సరే నువ్వేం టెన్షన్ పడటానికి లేదు. ఎంతవరకు తగులుతాడు అడ్డు? వాడి బొంద. దేవుని సమయం వచ్చేంతవరకు అడ్డగిస్తాడు. సమయం వచ్చినప్పుడు జుట్టు పట్టుకొని లాగి అవతలేసి దేవుడు నీ ముందుకు ఆ కార్యం తెచ్చి ఓహ్ అంటాడు. ఆయన సమయం వచ్చిందాకే వీడు డ్యాన్స్ వేసేది మన ముందు. వాడు ఏ డ్యాన్స్ వేసినా, బ్రేక్ వేసినా, షేక్ వేసినా తర్వాత ఆయన పట్టుకొని ఏమేస్తాడు? జుట్టు పీకి పక్కనేస్తాడు. నువ్వు ఆయన నిమిత్తమై తలపెట్టిన కార్యములు ఆపుట ఎవడి తరం కాదు. అవి దేవుని సంతోషాన్ని వెతికినవైతే, దేవుని ప్రేమించి తలపెట్టినవైతే, దైవ చిత్తానుసారంగా నువ్వు కోరినవైతే వాటిని ఆపటం ఎవ్వడి వల్ల కాదు. అవి నెరవేరి తీరుతాయి, అవి జరిగి తీరుతాయి అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం కృంగిపోవాల్సిన అవసరమే లేదు. దాచిపెడతాడన్న పాయింట్ మర్చిపోవద్దు. బైబిల్లో చాలా దాచిపెట్టాడట, చాలా మందికి ఇచ్చాడు. ఆయనే అన్నాడు, దాచబడిన ధనమును నీకు. కొన్నిసార్లు ఆయన మనల్ని కూడా దాచిపెడతాడు, శత్రువుల చేతిలో పడకుండా. కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు అన్నాడు. మనల్ని దాచిపెడతాడు, చాటు చేసుకుంటాడు, రెక్క చాటు చేస్తాడు. ఆయన రెక్క కింద కప్పుకుంటాడు. ఉండ్రా నాయన, నువ్వు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, ఉండ్రా కొద్దిగా కానీ కప్పేసుకుంటాడు ఆయన. మిమ్మల్ని కూడా చాలాసార్లు దాచి ఉంటాడు, కాచి ఉంటాడు, లేకపోతే ఎప్పుడో అవుట్. నీ ప్రేమే నన్ను ఆదరించేనా, నీ కృపయే నన్ను సమయోచితమైన, నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. ప్రభుకు స్తోత్రం. సమయం తగిన కాలం ఉంది, అదే వచ్చింది అందుబాటులోకి. ఇక నువ్వు దేనికోసం తిప్పలు పడుతున్నావు, దేనికోసం ఎదురుస్తున్నావు నాకైతే తెలియదు, కానీ చెప్పింది జరిగిద్ది. నేను డౌట్ పెట్టుకోవద్దు. ఆయన దాచిపెట్టినా దాచిపెట్టకపోయినా, దాచిపెడితేనే ప్రేమిస్తాయింది, దాచిపెట్టకపోయినా ప్రేమించు. కాపాడితేనే ప్రేమిస్తాయింది, కాపాడకపోయినా ప్రేమించు. ఆశించింది దక్కితేనే ప్రేమిస్తాయింది, దక్కించకపోయినా ప్రేమించు. రక్షించగల సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా, మేము ఆయననే ప్రేమిస్తామన్నారు శద్రకు, మేషాకు, అబేద్నెగోలు. ఏం చేశాడు? వారికి దాచి ఉంచిన రక్షణను భద్రంగా ఉంచి వాళ్ళ కళ్ళకు చూపించాడు. ఏం దాచిపెట్టాడు? ఆ రోజు వాళ్ళకి తన సన్నిధిని దాచిపెట్టాడు. అగ్నిగుండంలో ఏంగని తన సన్నిధితో ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఎన్ని దాచిపెట్టాడో అవన్నీ ఇస్తాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునన్నాడు. చూడండి, ఇన్ని వచనాలు ఉన్నాయని కొప్పేసుకుంటే ఇన్ని వస్తాయి. సామెతలు 8లో ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా. ఇంకా చెప్పాలంటే ఆయనను ప్రేమించే వాళ్ళని తప్పిస్తాడంట. 91వ కీర్తనలో అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని గొప్ప. అబ్బా అబ్బా అబ్బా. ప్రేమించేవాడిని తప్పిస్తాడు, ప్రేమించేవాడిని పోషిస్తాడు, ప్రేమించేవాడిని ఘనపరుస్తాడు, ప్రేమించేవాడికి దాచిపెడతాడు, ప్రేమించేవాడికి సమకూర్చి పెట్టే పనికి మనలోకి అప్పచెబుతాడు. ప్రసంగి గ్రంథంలో ఉంది,
ప్రభు దృష్టికి ఇష్టమైన వారికి సమకూర్చే పని ఆయన పాపాత్ములకు నియమించుననుంది. మచ్చుతునలాగా కొన్నే మీకు అట్లా చూపించాను. ఇక మీరు ఎత్తుకుని కుప్పేసుకుంటే ఇన్ని వస్తాయి. అయ్యా నిన్ను ప్రేమించే మాకు ఇంత దాచిపెట్టావా? ప్రేమించే వారికి తేజోవాసుల స్వాస్థ్యం దాచిపెట్టాడు, నిత్య మహిమను దాచిపెట్టాడు, పరలోక అధికారాన్ని దాచిపెట్టాడు. ప్రేమించే వాళ్ళకి